నమస్కారం. లీప్ క్లికర్ సిస్టమ్ని ఉపయోగించి మన తరగతి గదిని ఇంకాస్త ఇంటరాక్టివ్గా ఎలా మార్చుకోవాలనుందా? అయితే ఈరోజు మనం దానిని ఎలా సెటప్ చేయాలో స్టెప్ బై స్టెప్ చాలా వివరంగా చూద్దాం. సరే, మన క్లాస్ రూమ్ని మరింత ఇంటరాక్టివ్గా మార్చడానికి మన రెడీ అయిపోయాం. అందులో మొదటి అడుగేంటంటే హార్డ్వేర్ను సరిగ్గా సెటప్ చేసుకోవడం. ఏ సిస్టమ్కైనా దాని ఫిజికల్ కనెక్షన్సే పునాది కదా. అందుకే మనం ముందుగా ఇక్కడ నుంచే ప్రారంభిద్దాం. అయితే ఈ హార్డ్వేర్ను సెటప్ చేయడానికి మనకు రెండు పద్ధతులున్నాయి. ఒకటి, నేరుగా ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్కి కనెక్ట్ చేయడం. రెండవది, కనెక్ట్ బాక్స్ ఉపయోగించడం. సరే, ఇప్పుడు ఈ రెండిటి గురించి వివరంగా చూద్దాం. సరే, మొదటి పద్ధతి చూద్దాం. ఇది చాలా సింపుల్. ముందుగా మన ఇంటరాక్టివ్ ప్యానెల్ను ఆన్ చేసి అది ఆండ్రాయిడ్ మోడ్లో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని ఇంటర్నెట్కి కనెక్ట్ చేయాలి. వైఫై అయినా పర్లేదు, లేదా ల్యాన్ కేబుల్ అయినా ఓకే. ఇప్పుడు మన లీప్ క్లిక్కర్ రిసీవర్ ఉంది కదా, దాన్ని ప్యానెల్లో ఉన్న యూఎస్బీ పోర్ట్లో పెట్టాలి. అంతే, ఆ రిసీవర్పై ఒక బ్లూ లైట్ వెలిగిందంటే కనెక్షన్ పక్కాగా సెట్ అయినట్లే లెక్క. ఇప్పుడు రెండో పద్ధతి. ఒకవేళ మీ ప్యానెల్లో ఆండ్రాయిడ్ లేకపోతే అప్పుడు కనెక్ట్ బాక్స్ వాడాలి. దీనికేం చేయాలంటే పవర్, హెచ్డిఎంఐ, టచ్ కేబుల్స్ని బాక్స్కి కనెక్ట్ చేసి రిసీవర్ని కూడా ప్లగిన్ చేయాలి. ఆ తర్వాత కేబుల్స్ రెండో వైపుని ప్యానెల్కు కనెక్ట్ చేసి బాక్స్ను ఆన్ చేయాలి. బాక్స్పై బ్లూ లైట్ వెలిగితే పవర్ ఆన్ అయినట్టు. చివరగా ప్యానెల్ నుంచే బాక్స్ను ఇంటర్నెట్కి కనెక్ట్ చేయాలి. ఓకే, మన హార్డ్వేర్ అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు దానికి ప్రాణం పోయాలి. అంటే సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి. యాప్ను ఇన్స్టాల్ చేయడం కూడా చాలా తేలిక. ప్యానెల్లోని బ్రౌజర్ను ఓపెన్ చేసి csc.ap.gov.in వెబ్సైట్కి వెళ్ళాలి. అక్కడ క్లిక్కర్స్ పిఓసి స్కూల్ యాప్ అనే లింక్ కనిపిస్తుంది. దానిమీద క్లిక్ చేయాలి. ఒక పాపప్ వస్తుంది. సరే నొక్కగానే యాప్ డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ పూర్తయ్యాక ఫైల్ ఓపెన్ చేసి ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. యాప్ ఇన్స్టాల్ చేశాక ఒక్కోసారి ఒక చిన్న పర్మిషన్ సమస్య వస్తుంటుంది. కానీ దాన్ని సాల్వ్ చేయడం చాలా ఈజీ. అదెలాగో ఇప్పుడు చూద్దాం. యాప్ని మొదటిసారి ఓపెన్ చేసినప్పుడు ఒక్కోసారి దానికి కావాల్సిన ఒక పర్మిషన్ మిస్ అయినట్టు అనిపించచ్చు. ఇది చాలా కామన్ ప్రాబ్లం, సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దీనికి చాలా సింపుల్ సొల్యూషన్ ఉంది. ఈ సమస్యని ఎలా సాల్వ్ చేయాలంటే ముందుగా యాప్ నుంచి బయటకొచ్చేసి డివైస్ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. అక్కడ యాప్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఆ తర్వాత ప్రత్యేక యాప్ అనుమతుల మీద క్లిక్ చేయాలి. అందులో ఇతర యాప్లపై ప్రదర్శించు అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసి లీప్ యాప్ కోసం టాగిల్ను ఆన్ చేయాలి. అది బ్లూ కలర్లోకి మారిందంటే పర్మిషన్ ఇచ్చినట్టే. రైట్, హార్డ్వేర్, సాఫ్ట్వేర్ రెండూ సెట్ అయిపోయాయి. ఇప్పుడు మనం చివరి మరియు అత్యంత ముఖ్యమైన దశకొచ్చేశాం. అదేంటంటే టీచర్ ఫోన్ను ప్యానెల్తో కనెక్ట్ చేయడం. ఇప్పుడు చూడండి, ప్యానెల్ స్క్రీన్ మీద ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. మనం దీన్ని స్కాన్ చేయాలి కాబట్టి దాన్ని స్క్రీన్పై కొంచెం పెద్దదిగా చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు టీచర్ ఫోన్లో ఐలీప్ యాప్నే ఓపెన్ చేయాలి. మెనూలో వరుసగా డిపార్ట్మెంట్, స్టూడెంట్, యాక్షన్స్, ఆ తర్వాత క్లిక్కర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ మీ మీడియం, క్లాస్, సబ్జెక్ట్ సరిగ్గా ఎంచుకున్న తర్వాత స్కాన్ క్యూఆర్ బటన్ నొక్కి ప్యానెల్ మీద ఉన్న కోడ్ని స్కాన్ చేయాలి. స్కాన్ చేసేశాం, అంతా అయిపోయింది. మరి కనెక్షన్ సక్సెస్ అయిందో లేదో ఎలా తెలుస్తుంది? ఇది చాలా ముఖ్యం. ఇప్పుడు చూద్దాం. కనెక్షన్ సక్సెస్ అయితే ప్యానెల్ స్క్రీన్ మీద స్కూల్ పేరు, టీచర్ పేరు, క్లాస్ వివరాలు అన్నీ క్లియర్గా కనిపిస్తాయి. ఇవి కనిపించాయంటే మన సెటప్ దాదాపుగా పూర్తయినట్లే. కానీ అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఒకటుంది. అదేంటంటే స్క్రీన్ మీద కనిపించే రిసీవర్ ఐకాన్ ఖచ్చితంగా ఆకుపచ్చ రంగులోకి మారాలి. గ్రీన్ కలర్లో ఉందంటేనే మన సిస్టమ్ ఉపయోగించటానికి రెడీగా ఉన్నట్టు లెక్క. సో క్లాస్ మొదలుపెట్టే ముందు ఈ ఐకాన్ గ్రీన్లో ఉందా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అభినందనలు! మన లీప్ క్లిక్కర్ సిస్టమ్ ఇప్పుడు ఆన్లైన్ మోడ్లో ఉపయోగించడానికి పూర్తిగా సిద్ధంగా ఉంది. అయితే ఒకవేళ ఇంటర్నెట్ లేకపోయినా ఈ సిస్టమ్ను వాడొచ్చని తెలుసా? అదే ఆఫ్లైన్ మోడ్ అన్నమాట. దాని గురించి మనం మరో వివరణలో వివరంగా తెలుసుకుందాం.